కలియుగ వైకుంఠ తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. తన ప్రియ వాహనమైన గరుత్మంతుని వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మందిగా భక్తులు తరలి రావడంతో తిరుమలగిరులు గోవింద నామస్మరణతో మారుమోగిపోయాయి. అపురూప ఘట్టాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులికించిపోయారు. వస్తాడేమో కానీ ఆవిర్భవించేవాడు కొత్తగా వస్తున్నటువంటి వాడు. మరి అతని వల్ల మనందరికీ ఏ అపాయం కలుగుతుందో అని చెప్పి దేవతలందరూ కూడా వణికిపోతూ ఉంటే అప్పుడు వారి ప్రార్థనను ఆలకించి వారి యొక్క స్థితిని సూచినటువంటి గరుత్మంతుడు ఆ తేజస్సును తగ్గించుకుని దేవతలకు కనిపిస్తే అప్పుడు వారికి కొంత ధైర్యం అనేది వచ్చింది. అంటే గరుత్మంతుని యొక్క ఆవిర్భావం అంత గొప్పగా అంత తేజోమయంగా జరిగినదనమాట. అందుకనే నభీకార్య కథంచాత్ర పశ్యధ్వం సహితామయా అని చెప్పి అంటూ ఇంకా మీరు భయపడవద్దు అని చెప్పి అగ్నిదేవుడు కూడా ఆ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఉపశమింపజేశాడు. గరుత్మంతుడు తన తేజస్సును తగ్గించుకుని దేవతలందరికీ కూడా కనిపించేటప్పటికీ వారందరూ కూడా ఎంతో ఆనందించాడు. మరి అటువంటి తేజో రాశి అయినటువంటి వాడు గరుత్మంతుడు. మరి ఆ గరుత్మంతుణ్ణి వహించినటువంటి గరుత్మంతుణ్ణి అధిష్ఠించినటువంటి స్వామివారిని వీక్షిస్తే మనకు కలిగేటటువంటి ఫలములు ఏమిటి అంటే అబ్బో చెప్పనలవి కానంతటి ఎన్నో ఫలములు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా సమస్తమైనటువంటి సర్పదోషములు కూడా తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మనకు పెద్దలు చెబుతారు. అందుకనే సంతాన ప్రాప్తి కోసం గరుత్మంతుణ్ణి ఆ గరుడ వాహన అధిరూఢైనటువంటి స్వామివారిని వీక్షించడం, అందుకనే సంతానం కోసమని చెప్పి ధ్వజావరోహణ సమయంలో ఆ ధ్వజస్తంభం వద్ద గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అపుత్రాయై పుత్రార్థిన్యై స్త్రియై పిండం ప్రదాపయేత్ యా స్త్రీ పిండమశ్రియాత్ సద్య పుత్రమవాప్నుయాత్ అని చెప్పి ఆగమశాస్త్రాల్లో చెప్పినట్లుగా ఆ సంతానార్థులైనటువంటి వారికి గనక ఆ గరుడ ప్రసాదాన్ని కనుక ఇచ్చినట్లయితే వారికి గరుత్మంతుని వంటి సమర్థుడైనటువంటి వినయశీలి అయినటువంటి గొప్ప గుణవంతుడైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. అందుకనే గరుత్మంతుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఎంతో వినయశీలి. ఇంతకు ముందు బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు అత్యంత ప్రాముఖ్యత ఉండడంతో దేశ నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. మాడవీధిలోని గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు గరుడ సేవను ప్రత్యక్షంగా వీక్షించారు. నందకం, రాంబాగ్, లేపాక్షి కూడలతో పాటుగా వాహనాల పార్కింగ్ ప్రాంతాలు సైతం భక్తులతో నిండిపోయాయి. గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారిపైకి కర్పూర హారతులను విసురుతూ తమ భక్తిని చాటుకున్నారు భక్తులు. పక్షులకు ఒక అలవాటు ఉంటుంది. తాము తెచ్చినటువంటి ఆహారాన్ని ఒక కొండరాయి మీదో లేకపోతే ఒక చెట్టు కొమ్మ మీదో పెట్టి అవి భక్షిస్తూ ఉంటాయి. అలాగా ఆ వృక్షం మీద ఉంచి భక్షించడానికి వృక్షం మీద వాలగానే ఆ వృక్షపు కొమ్మ పెద్ద కొమ్మ ఒక యోజనము పొడవు ఉన్నటువంటి కొమ్మ విరిగిపోయింది. సరే విరిగితే విరిగింది వదిలేద్దామా అంటే ఆ కొమ్మను కింద పట్టుకుని వేళ్లాడుతూ తలకిందులుగా వేళ్లాడుతూ వాలకిల్యాది